వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి సదర్లాండ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి 40 వేకెన్సీస్ తోటి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల కోసం హైదరాబాద్ లొకేషన్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద ఉద్యోగాల కోసం జాయిన్ అవ్వడానికి అసోసియేట్ మరియు సీనియర్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. పూర్తి వివరాలు హెచ్ఆర్ నెంబర్తో సహా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి సదర్లాండ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అసోసియేట్ సీనియర్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 9th ఏప్రిల్ నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం జరిగింది. 18th ఏప్రిల్ వరకు మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్, లన్కో హిల్స్, మణికొండ, హైదరాబాద్ లొకేషన్ ఆఫీస్కి 7th ఫ్లోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు జస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, రెజ్యూమ్, ఇతర సర్టిఫికేట్స్ తీసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు హెచ్ఆర్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏందనేది. సో మనకి ఫ్యూ అవర్స్ ఏగోనే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ అయితే చేశారు. టోటల్ 40+ ఓపెనింగ్స్ తోటి వీళ్ళు మనల్ని రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. సో హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్ అండ్ హ్యాండ్లింగ్ ది కస్టమర్ కంప్లైంట్స్ రిటర్న్ త్రూ కాల్, ఈమెయిల్, చాట్ ప్రాసెస్ కింద వర్క్ చేయాలి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్, క్యాండిడేట్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మినిమం 35 వర్డ్ పర్ మినిట్ విత్ 90% యాక్యురసీ వచ్చిన టైపింగ్ స్పీడ్ వచ్చిన వాళ్ళు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ సపోర్ట్. గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కెన్ ఆల్సో అప్లై అనమాట. ఫ్లెక్సిబుల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మరియు నైట్ షిఫ్ట్ కింద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్, స్క్రీనింగ్ రౌండ్, అసెస్మెంట్ రౌండ్, ఆపరేషన్ అండ్ ఎస్డి రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే కూడా ఇక్కడ ఉంటుంది. ఎవ్రీ హ్యాస్ టు కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ బిఫోర్ కమింగ్ టు ది వాక్ ఇన్ ఇంటర్వ్యూ. రిజిస్ట్రేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మెన్సర్ హెచ్ఆర్ హిమాన్షు. సో మీరు అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో అక్కడ ఇంటర్వ్యూ మీద అక్కడ మీరు రెజ్యూమ్ మీద వచ్చేసి హిమాన్షు అని హెచ్ఆర్ నేమ్ అనేది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు గైడెన్స్ అనేది కూడా ఇస్తారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, బీపీఓ సెక్టార్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఫుల్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ట్రై చేయండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమే తీసుకువెళ్ళండి. ఒక 2 to 3 కాపీస్ సేఫ్ సైడ్ కోసం తీసుకువెళ్ళండి. ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఫొటోస్ తీసుకొని డైరెక్ట్గా మీరు లొకేషన్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, యూజ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ ద్వారా అప్లై చేసే జాబ్కి రెస్పాన్స్ రాకపోతే ఇలాంటి వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఈజీగా 1 or 2 డేస్లో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ట్రై చేయండి ఇలాంటి ఆపర్చునిటీ. అన్ని విధాలుగా మనము ట్రై చేస్తే ఏదో ఒక కంపెనీలో ఎండ్ ఆఫ్ ది డే కంపెనీలో జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. గుడ్ లక్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.